ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకి సొంత పార్టీ నేతలు కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది. శనివారం గద్వాల జిల్లాలో నీటి పారుదల ప్రాజెక్టుల పరిశీలనకు బయలుదేరిన మంత్రి జూపల్లి కృష్ణారావు కాన్వాయ్ని గద్వాల నియోజకవర్గం పరిధిలోని చింతలపేట వద్ద కాంగ్రెస్ పార్టీ గద్వాల జిల్లా ఇన్ఛార్జ్ సరిత తిరుపతి వర్గీయులు అడ్డుకున్నారు. అంతేకాదు రాళ్ల దాడితో మంత్రి జూపల్లిపై తమ ఆగ్రహం వెళ్లగక్కారు. తమకు సమాచారం ఇవ్వకుండానే జిల్లా పర్యటనకు రావడం ఏంటని వాళ్లు మంత్రి జూపల్లిని నిలదీశారు. తాము కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్నామని, అలాంటిది తమకు చెప్పకుండా నిర్లక్ష్యం వహించి ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్కి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని సరిత వర్గీయులు మంత్రి జూపల్లితో వాగ్వాదానికి దిగారు. జిల్లా ఇన్ఛార్జికి సమాచారం ఇవ్వకుండా జిల్లా పర్యటనకు రావడం అంటే అది తమని అవమానించినట్టుగానే భావించాల్సి ఉంటుందని సరిత వర్గం నేతలు కార్యకర్తలు మంత్రి జూపల్లిపై మండిపడ్డారు. మంత్రి జూపల్లి కృష్ణారావు వారికి నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ సరిత వర్గం సంతృప్తి చెందలేదు. మంత్రి జూపల్లి ముందుగా తమ ఇంటికి రాకుండా ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఇంటికి వెళ్లడానికి వీల్లేదని మంత్రి కాన్వాయ్ అడ్డుపడ్డారు. తిరిగి వచ్చేటప్పుడు వస్తారని మంత్రి జూపల్లి ఎంత చెప్పినా వినలేదు. దీంతో చేసేదేం లేక మంత్రి జూపల్లి కృష్ణారావు తానే వెనక్కి తగ్గి అక్కడి నుండి సరిత ఇంటికి వెళ్లి వారితో భేటీ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. अरे